అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు భక్తి వేవ్స్ బై ఫనీ. ముందుగా మన టాపిక్ ఏంటి అంటే, ఇవాళ మీ అందరికీ తెలుసా స్వామినారాయణ ఎవరో? తెలియకపోతే వినండి, భక్తిలో పడండి. సో స్టార్ట్ చేసిద్దాం. ఒక రాత్రి, అది ఉత్తరప్రదేశ్లో చపయ్య అనే ఒక ఊరు. 10 గంటల 10 నిమిషాలకి ధర్మదేవ్ భక్తి మాటకి రామనవమి నాడున స్వామినారాయణ జన్మించాడు. అయితే అందరూ ఊరు మొత్తం సంబరించారు. దాని తరువాత ఆయనకి ఘనశ్యామ్ అని పేరు పెట్టారు. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయనలో ఎన్నో దైవిక లక్షణాలు వచ్చాయి. అయితే చిన్నప్పటి నుంచే పక్షులతో మాట్లాడడం, ఇంకా ఊరందరికీ వింతలు చూపించటం ఆయన. మరియు స్వామినారాయణకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అని తెలుసా? ఆయన పేరు వచ్చేసి రామ్ ప్రతాప్ భాయ్. ఇంకా ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అని తెలుసా? ఆయన పేరు వచ్చేసి ఇచ్చారాం భాయ్. అయితే ఇంకా ఘనశ్యామ్ చిన్నప్పటి నుంచి ఎంత ప్రతిభావంతుడో మనం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే చిన్నప్పుడే ఆయన వేదాలు శాస్త్రాలు చెప్పి పెద్దలను ఆశ్చర్యపరిచేవాడు. దాని తరువాత వాళ్ళ తల్లిదండ్రులకి ఒక బాధాకరమైన విషయం తెలిసింది. అది ఏంటి అంటే, చిన్న వయసులోనే 11 ఏళ్ళ అప్పుడు ఇల్లు వదిలేసి తను నీలకంఠ వర్ణిగా పేరు పెట్టుకున్నాడు. దాని తర్వాత తను 11 ఏళ్ళ వయసులోనే తన ఇంటి నుంచి హిమాలయ పవిత్ర ప్రాంతాలకు వెళ్ళి తపస్సు చేశాడు. ఇంకా ఎంతో మంది ఋషులను కూడా కలిశాడు. ఇది 7 ఏళ్ల పాటు తపస్సు చేసి గుజరాత్లో గడహాడ అనే ఒక ఊరులో స్వామినారాయణ సాంప్రదాయాన్ని స్థాపించాడు. ఆయన అహింసకు వ్యతిరేకంగా వెళ్ళాడు. మహిళలకు న్యాయం చేశాడు. ఇంకా ఈ సమాజంలో అన్ని కులాలు మతాలు ఒకటే అని అన్నాడు. ఇంకా ఆయన సాత్విక ఆహారాన్ని తినమన్నారు. ఇంకా అప్పుడు అయితే అందరూ కరువు కాలంలో ఉన్నప్పుడు అన్నదానం చేసేవాడు. ఆయన గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. ఎన్నో కథలు కూడా ఉన్నాయి. అవి అన్నీ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. ఇంకా చెప్పాలి అంటే ఆయన 1826లో వసంత పంచమి నాడు శిక్షాపత్రి అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో 2212 శ్లోకాలు ఉంటాయి. ఇంకా ఆ పుస్తకంలో ఎన్నో ధర్మాన్ని సూచించే శ్లోకాలు ఉంటాయి. ఒక ఉదాహరణ వచ్చేసి, కస్యాపి ప్రాణినో హింస నైవ కార్యాత్ మామకై సూక్ష్మయుక్తాత్ మద్గుణాతి రపి బుద్ధ కదాచన. దీని అర్థం ఏంటి అంటే, నా భక్తులు ఎప్పుడూ ఏ ఒక జీవిని హింసించవద్దు అని అర్థం. కాబట్టి మనం కూడా స్వామినారాయణ సాంప్రదాయాన్ని పాటిద్దాం. స్వామినారాయణ గురించి మరికొన్ని కథలు కావాలి అంటే మీ కామెంట్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేయవచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.